వెల్కమ్ టు ది లియో. మాజీ మంత్రి వైసీపీ హయాంలో నెంబర్ 2గా వెలిగినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమ సామ్రాజ్యం అయితే బయటపడింది. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలోని మంగళంపేట అడవుల్లో దర్జాగా 32 ఎకరాలను కబ్జా చేయడమే కాకుండా అక్కడ అటవీ సంపదను దోచుకోవడమే కాకుండా ఒక విలాసవంతమైన బంగళాను కూడా కట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఆధారాలతో సహా పవన్ కళ్యాణ్ అయితే బయట పెట్టడం జరిగింది. ప్రస్తుత అటవీ శాఖ మంత్రిగా కూడా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గతంలోనే హెచ్చరించారు, పెద్దిరెడ్డి అవినీతి సామ్రాజ్యం మొత్తాన్ని కూడా కూల్చివేస్తానని గతంలోనే హెచ్చరించారు. సో హెచ్చరించినట్టుగానే మొన్న ఏరియల్ సర్వే చేసి పెద్దిరెడ్డి ఆక్రమించినటువంటి ఈ మొత్తం అటవీ భూమి ఏదైతే ఉందో స్వయంగా ఆయనే ఒక వీడియో మొత్తాన్ని కూడా చిత్రీకరించుకుని ఎంతెంత భూమి ఆక్రమించుకున్నారు, దాని తర్వాత ఏ విధంగా విడిపించారు అనేది స్పష్టంగా చెప్పారు. పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులతో పాటు మిథున్ రెడ్డితో పాటు గత మాజీ ఎమ్మెల్యేతో పాటు దాదాపుగా 4 మీద కేసు అయితే ఫైల్ చేసి ఛార్జ్ షీట్ కూడా వేసినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తంగా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఈ వీడియోని విడుదల చేశారో దీంతో ఒక్కసారిగా వైసీపీ ఉలిక్కిపాటుకు గురైంది. వాస్తవానికి 32 ఎకరాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఇవ్వాలని చెప్పి అటవీ శాఖ అధికారులు అడిగితే నేటి వరకు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించలేదు. అంటే వారి దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. వాస్తవానికి 75 ఎకరాలకు మాత్రమే అక్కడ పట్టా ఉండగా 103 ఎకరాలకు పైగా పెద్దిరెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు కావచ్చు మొత్తం కూడా ఆక్రమించుకుని అడవిలోనే మళ్ళీ ఫినిషింగ్ చేసుకున్నారు. వీళ్ళుగా ఫినిషింగ్ చేసుకున్నారు. ఒక అడవిలో ఒక బోరు బావిని తవ్వారు. సో అంటే వెచ్చలవిడిగా అడిగేవాడు లేడు, మనదే అధికారం కాబట్టి అడవిని సైతం ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తం కూడా ఆధారాలతో సహా బయటపెట్టారు. ఆల్రెడీ దీని మీద కేసు కూడా నమోదైంది. సరే, కోర్టులో ఏం తేలుతుందనేది పక్కన పెడితే పెద్దిరెడ్డి అవినీతి సామ్రాజ్యం అయితే బయటపడింది. పవన్ కళ్యాణ్ నిన్న మొన్నటి వరకు వైసీపీ సోషల్ మీడియాలో ట్రోల్ చేసింది. ఏమని, పవన్ కళ్యాణ్ ఎక్కే ఫ్లైట్ ఎక్కుతున్నాడు, దిగే ఫ్లైట్ దిగుతున్నాడు, టిఫిన్ ఏమో అక్కడ చేస్తున్నాడు, లంచ్ ఏమో ఎక్కడ చేస్తున్నాడు, డిన్నర్ ఏమో అక్కడ చేస్తున్నాడు అన్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కే ఫ్లైట్ ఎక్కి దిగే ఫ్లైట్ దిగింది అందుకు కాదు, పెద్దిరెడ్డి అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించడానికే ఆయన ఫ్లైట్ ఎక్కాడు. ఎందుకు ఎక్కాడు, ఎలా ఎక్కాడో కూడా ఒక వీడియో రూపంలో విడుదల చేశారు. ఇప్పుడు వైసీపీ నేతల నోళ్లకు తాళం పడింది. ఒక్కడు కూడా పెద్దిరెడ్డి ఈ ఆక్రమణ గురించి మాట్లాడలా. పెద్దిరెడ్డి కూడా ఇది మాది కాదు అని పెద్దిరెడ్డి కూడా బయటకు వచ్చి చెప్పలేని పరిస్థితి. మిథున్ రెడ్డి ఎక్కడో ఉండి ట్విట్టర్లో సవాళ్ళు విసరటం తప్ప మిథున్ రెడ్డి కూడా ఇందులో ఆధారాలు చూపట్ల. 32 ఎకరాలు మీరు అదనంగా ఆక్రమించుకున్నారు, దానికి మీ దగ్గర ఉన్న కాగితాలు ఏంటని అడిగారు. ఒకటే ప్రశ్న, ఈ భూమి నాది అని మీరు అన్నారు కదా, నాది అనే కదా మీరు ఫినిషింగ్ చేసుకున్నారు, దాని ఆధారాలు ఇవ్వండి, మీది అనడానికి ఆ పట్టా ఎక్కడుందో చూపించండి అంటే ఈ రోజు వరకు చూపించలా. మరి పట్టా లేకుండా ఆక్రమించుకుంటే దాని ఆక్రమణ అనరా? అది అడవి కాబట్టి పక్క నుంచి ఎవరికి అబ్జెక్షన్ ఉండదు కాబట్టి గతంలో వాళ్ళదే రాజ్యం కాబట్టి ఆడింది ఆట పాడింది పాటగా మారింది. సో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక వీడియో కూడా విడుదల చేశారు. ముందు వీడియో చూసి తర్వాత వివరాల్లోకి వెళ్దాం. సో ఇది పవన్ కళ్యాణ్ విడుదల చేసినటువంటి మొత్తం వీడియో. ఇక్కడ స్టార్టింగ్ లోనే రాశారు చూడండి. ఫారెస్ట్ ఎన్క్లోజర్ ఎక్స్టెండ్ 76 ఎకరాల 74 సెంట్లు ఉంటే ఎర్లియర్ ఆక్యుపైడ్ ఏరియా అంటే మొత్తం ఆక్యుపై చేసింది, దాన్ని విడిపించింది ఎంత అంటే 32.63 ఎకర్స్. దీనికి సంబంధించి ఇక్కడ మ్యాప్ రూపంలో అంటే పెద్దిరెడ్డి ఎలా ఆక్రమించుకున్నాడు అనేది ఒక మ్యాప్ రూపంలో విడుదల చేశారు. దీనికి సంబంధించి ఫుల్ వీడియో కూడా ఉంది, ఒకసారి చూడండి. పెద్దిరెడ్డి భవనం సగ్గా ఎంత దర్జాగా ఉందో ఒకసారి చూడండి. ఇది పవన్ కళ్యాణ్ మొత్తం తన మొబైల్లో తానే స్వయంగా వీడియో రూపంలో చిత్రీకరించారు. ఇది మొత్తం చూడొచ్చు ఎక్కడెక్కడ ఆక్రమించుకున్నారనేది. సో అది ఆక్రమించుకున్న ప్రాంతం మొత్తం కూడా చూపిస్తున్నారు చూడండి. ఆక్రమించుకున్న ఫారెస్ట్ మొత్తం ఇది ఆక్యుపైడ్ ఏరియా. ఏదైతే ఈ రెడ్ మార్క్లో మనకి ఈ రెడ్లో కనపడుతుందో ఇదంతా ఆక్యుపైడ్ ఏరియా. సో దీన్ని మొన్న అధికారులు అయితే విడిపించారనమాట. ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉంటుంది చూడండి. సో ఇక్కడ ఇదిగో ఈ రెడ్ మార్క్లో ఉన్నది ఈ ఆక్యుపైడ్ ఏరియా. సో ఈ ఆక్యుపైడ్ ఏరియా అనమాట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించుకున్నది ఇది. సో ఇది ఫారెస్ట్ మొత్తం దానికి ఆనుకుని ఆక్రమించాడు. ఇది పెద్దిరెడ్డి భవనం చూడండి ఎలా ఉందో ఒకసారి.
ఇది పెద్దిరెడ్డి అక్కడ కట్టుకున్నటువంటి భవనం. ఇది అడవిలో ఎటువంటి అనుమతులు లేకుండా పెద్దిరెడ్డి నిర్మించుకున్నటువంటి, మరి ఫామ్ హౌస్ వాసమే కట్టుకున్నాడో, ఎప్పుడైనా అడవిలో రిలాక్స్ అయితే బాగుంటుందని కట్టుకున్నాడో, సగ చుట్టూ ప్రహారీ వేసుకుని దీంట్లోనే బోరు బావి కూడా దీంట్లోనే తవ్వినట్టున్నాడు. మరి ఇల్లు ఉందంటే ఖచ్చితంగా బోర్ ఉండాలి కదా, దానికోసం బోరు బావి కూడా తవ్వినట్టున్నాడు. మరి ఇంత మెటీరియల్ని అసలు అడవిలోకి ఎలా తీసుకొచ్చి కట్టారో కూడా అర్థం కాని పరిస్థితి. ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కట్టుకున్నటువంటి భవనం అక్కడ. ఇదిగో ఇది కూడా ఆక్యుపైడ్ ఏరియా. ఇది మొత్తాన్ని కూడా ఎలాగ ఆక్యుపై చేశాడో చూడండి. మొత్తం ఇక్కడ వరకు సన్నగా పొడుగ్గా ఇక్కడ వరకు ఆక్యుపై చేశాడు. ఇదంతా ఫారెస్ట్. సో ఇదిగో ఇది కూడా ఆక్యుపైడే. ఈ రెడ్ మార్క్లో ఉన్నది, మిడిల్లో ఉన్నదే త్రిభుజాకారంలో ఆక్యుపై చేశాడు చూడండి. ఇది ఆక్యుపైడ్. దీన్ని కూడా మనం విడిపించారు. ఇలా మొత్తంగా 32 ఎకరాలు విడిపించారు. ఎకరం 2 ఎకరాలు కాదు. మనకి ఇలా చూస్తే ఏం అర్థం కాదు, బట్ వాళ్ళు మ్యాపింగ్లో చూపిస్తున్నారు కాబట్టి మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఇది ఇక్కడ ఈ భాగాన్ని ఆక్యుపై చేశాడు. ఇవన్నీ కూడా ఫెన్సింగ్ వేసేసుకున్నాడు. ఇదిగో ఇక్కడేమో ఈ భాగాన్ని ఆక్యుపై చేశాడు. ఇదిగో ఇక్కడ ఈ భాగాన్ని ఆక్యుపై చేశాడు. ఈ మ్యాపింగ్ చేపించిపోతే మనకేం పైనుంచి ఏం అర్థం కాదు. ఇదిగో ఇక్కడ ఈ భాగాన్ని ఆక్యుపై చేశాడు. రెడ్ మార్క్లో ఉన్నది ఏదైతే ఈ గ్రీన్కి రెడ్కి మధ్యలో ఉన్నదాన్ని ఆక్యుపై చేశాడు. ఈ గ్రీన్ అనేది ఫారెస్టు, ఈ గ్రీన్కి రెడ్కి మధ్యలో ఉన్నది మొత్తం ఆక్యుపైడ్ అనమాట. సో ఇది మొత్తం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమణ సామ్రాజ్యం మొత్తం. దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. అడవి తల్లికి పెద్దిరెడ్డి పోటు, మంగళంపేట రిజర్వ్ ఫారెస్ట్లో 32.63 ఎకరాల దురాక్రమణ. ఉమ్మడి సర్వే బృందం నిర్ధారణ, స్వాధీనం చేసుకున్న అటవీ శాఖ. అటవీ చట్ట ఉల్లంఘనపై 4గురిపై కేసు, ఛార్జిషీటు, కోర్టు ఆదేశాలతో తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పిన అధికారులు. డిప్యూటీ సీఎం ఆదేశాలతో అటవీ భూమి వివరాలన్నీ కూడా వెబ్సైట్లో పెడతామని చెప్పి చెప్పడం జరిగింది. ఇందాక మనం ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భవంతి చూసామో దాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. దీని కంటిన్యూషన్ వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళపేట రిజర్వ్ ఫారెస్ట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు 32.63 ఎకరాలు ఆక్రమించినట్టుగా తేల్చారు. దీని మీద కేసు వేయడంతో పాటు ఛార్జ్ షీట్ దాఖలు చేయడం కూడా అయింది. ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. వాటిలో చెట్ల పెంపకం కూడా చేపట్టారు. దీనికి సంబంధించిన సర్వే నెంబర్లన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరుతో 15 ఎకరాలు, పెద్దిరెడ్డి ఇందిరమ్మ అంటే భర్త భాస్కర్ రెడ్డి ఆవిడ పేరుతో ఒక 20 ఎకరాలు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేరుతో 21 ఎకరాలు, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, సో పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి పేరుతో 18.94 ఎకరాలు, డమ్మీ పట్టాలతో 1.8 ఎకరాలు ఉంది. అడవికి చెందిన మొత్తం 32 ఎకరాల భూమిని ఆక్రమించారు పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు. అటవీ భూములను ఆక్రమించినట్లుగా ఆరోపణలు రావడంలో ఈ ఏడాది జనవరి 29న చిత్తూరు కలెక్టరు అలాగే ఎస్పీ అనంతపురం జిల్లా ఫారెస్ట్ కన్జర్వేటింగ్ త్రిసభ్య కమిటీని నియమించింది. సో ఈ కమిటీ ఇప్పుడు మొత్తానికి కూడా తేల్చిందంతా కూడా ఈ కమిటీయే తేల్చడం జరిగింది. మొత్తం ఇక్కడ చూడండి, మంగళంపేట అటవీ ప్రాంతంలో 75.74 ఎకరాలకు పట్టాలుండగా 32.63 ఎకరాల అటవీ భూమిని కూడా ఆక్రమణదారులు కొలుపుకుని కంచి వేశారు. ఉద్యానవన పంటలు వేసి ఆదాయం పొందారని, చట్టవిరుద్ధంగా బోరుబావి వేసి అటవీ వనరుల్ని దుర్వినియోగం చేశారని, అక్రమంగా రోడ్డు కూడా నిర్మించారని చెప్పారు. వీటన్నిటి మీద కూడా స్పెసిఫిక్గా కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఇందాక మనం ఏదైతే వీడియోలో చూసామో ఈ విధంగా ఏ రకంగా ఆక్రమించుకున్నారనేది ఒక మార్కు రూపంలో ఏసైతే చూపించడం జరిగింది. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. అడవిలో అక్రమ సామ్రాజ్యం నిజం. 32 ఎకరాలు కబ్జా చేసిన పెద్దిరెడ్డి కుటుంబీకులు మిథున్ రెడ్డి, రామచంద్రారెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి, ఇందిరమ్మ ఈ 4గురు కూడా దురాక్రమణకు పాల్పడ్డారు. ఈ 4గురి మీద ఆల్రెడీ కేసు అయితే నమోదైంది. అడవిలో అక్రమ సామ్రాజ్యం అక్షరాల నిజమని నిగ్గు తేలింది. వైకాపా ప్రభుత్వంలో నెంబర్ 2గా అపరిమిత అధికారాలు చెలాయించిన ప్రస్తుత పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబీకులు కలిసి 32 ఎకరాల భూమిని కబ్జా చేసినట్టు నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం మంగళంపేట రక్షిత అడవి ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములు ఆక్రమించుకుని దాని చుట్టూ ఇనుప కంచె వేసుకుని సొంత ఎస్టేటుగా మార్చుకున్నట్లుగా దర్యాప్తులో వెల్లడైంది. ఆక్రమిత భూమిలో చట్టవిరుద్ధంగా బోరుబావి తవ్వటమే కాకుండా ఉద్యానవన పంటలు, అందులో 533 మామిడి చెట్లు, 26 నేరేడు చెట్లు, ఒక కొబ్బరి చెట్టు సాగు చేసి దాని ఆదాయాన్ని కూడా వీళ్లే పొందినట్టుగా తేల్చారు. రాజంపేట వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి A3గా ఉన్నాడు, పెద్దిరెడ్డి ఇందిరమ్మ A4. సో వీళ్ళ నలుగురు దురాక్రమణకు పాల్పడినట్లుగా తేలడంతో చిత్తూరు జిల్లా పాకాల జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో అటవీ శాఖ అధికారులు ఈ నెల 7న అభియోగ పత్రం దాఖలు చేశారు. వాస్తవానికి ఇది కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా అటవీ శాఖ అధికారులు అయితే బయట పెట్టడం జరిగింది. గతంలోనే దీనికి సంబంధించి అనేక కథనాలు వచ్చిన నేపథ్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. 1968 గెజిట్ ప్రకారం 75 ఎకరాలకు పట్టాలుండగా పెద్దిరెడ్డి కుటుంబం 103.95 ఎకరాలను తమ గుప్పెట్లో పెట్టుకున్నట్లుగా గుర్తించింది. అంటే అదనంగా 32.63 ఎకరాలను పెద్దిరెడ్డి ఆక్రమించారు. సో ఈ భూమిని స్వాధీనంలో తీసుకుని ఇనుప కంచె మొత్తాన్ని కూడా తొలగించేసి ఒక సర్వే రాళ్ళు అయితే ఇది అటవీ భూమి అని చెప్పి ఒక సర్వే రాళ్ళు అయితే పాతటం జరిగింది. కబ్జా వ్యవహారంపై మే 4న కేసు నమోదు చేసి మిథున్ రెడ్డి, రామచంద్రారెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి, ఇందిరమ్మలను నిందితులుగా చేర్చారు. 1.26 కోట్ల మేర ఆస్తికి కూడా నష్టం జరిగిందని కూడా అధికారులు అయితే దీనికి సంబంధించి పేర్కొనడం అయితే జరిగింది. సో ఇది ఇందాక మనం ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించుకున్నటువంటి భూమిని స్వయంగా 1.30 సెకండ్లు ఉన్నటువంటి వీడియో రూపంలో విడుదల చేశారో దానికి సంబంధించిన ఫోటోను, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ఆక్రమించుకున్నటువంటి మొత్తాన్ని కూడా మార్క్ చేసి చూపించారో దానికి సంబంధించి ఇక్కడ చూడొచ్చు. ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబీకులు అటవీ భూమిని ఆక్రమించుకోవడమే కాకుండా అటవీ వనరుల దుర్వినియోగం చేశారని చెప్పి కేసులు అయితే నమోదు చేశారు. వాస్తవానికి ఈ అటవీ చట్టాలు అనేది చాలా కఠినంగా ఉంటాయి. అందుకని మనం అడవి నుంచి ఒక పుల్ల తెచ్చుకున్నా కానీ భయపడతారు. ఎందుకు తెచ్చుకోవాలని భయపడతారంటే పాపం గిరిజనులు అక్కడే బతికినా వాళ్ళేమో అటవిని ఆక్రమించుకోరు. కాకపోతే అడవి నుంచి ఏదైనా పొలాల రూపంలోనో లేదా కాయల రూపంలోనో కూరగాయల రూపంలోనో తెచ్చుకుంటారు. వాటిని కూడా తెచ్చుకోవడానికి ఎందుకు భయపడతారు అంటే అటవీ చట్టాలు అంత కఠినంగా ఉంటాయి. గతంలో ఈ వ్యవస్థ మొత్తం ఎవరి చేతిలో ఉంది? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతిలో ఉంది. కాబట్టి 32 ఎకరాలను ఆక్రమించుకుని ఈ 32 ఎకరాలకు అదనంగా ఇనుప ఫెన్సింగ్ వేసుకుని, అంటే అడవి కాబట్టి బహుశా లోనికి ఏమి రాకుండా జాగ్రత్త అయి ఉండొచ్చు, 32 ఎకరాలకు ఫెన్సింగ్ వేసుకుని దాంట్లో కొన్ని మొక్కలు పెంచుకోవడమే కాకుండా ఇంటికి అవసరాల కోసం ఒక బోరు బావి, మనం అక్కడ చీమ చిటుకుమనాలన్నా కానీ అటవీ శాఖ అధికారుల అనుమతి ఉండాలి. పైగా ఈ అక్రమ సామ్రాజ్యానికి ఒక అక్రమ రహదారి కూడా నిర్మించారు. అంటే ఎటువంటి అనుమతులు లేకుండా అడవిలో రహదారి నిర్మించడం అనేది చట్టవిరుద్ధం ఖచ్చితంగా. సో వీటన్నిటి మీద కూడా కోర్టులో కేసు అయితే నమోదు చేశారు. ఛార్జ్ షీట్ కూడా దాఖలైంది ఆల్రెడీ. సో ఇప్పుడు కౌంటర్ చేయాల్సిన పరిస్థితి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉంటుంది. ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దొరికిపోయాడు, అందులో డౌటే లేదు. ఈ 32 ఎకరాలకు పట్టా చూపించమని అడిగితే చూపించరా వాళ్ళ దగ్గర. మరి పట్టా లేని భూమి ఆక్రమణ భూమే కదా. పట్టా లేని భూమిలో నువ్వెలా ఉన్నావు? నువ్వెందుకు ఆక్రమించుకున్నావు? ఇప్పుడు నేనున్నా అండి, నాకు 1 ఎకరం అని నా రికార్డులో ఉంది, నేను నా ఎకరం వరకే ఉండాలా. నేను 2 ఎకరాల్లో ఉండి రికార్డులో ఎకరం అని ఉంటే కుదురుద్దా? 10 ఎకరం ఏంటది? ఆక్రమించుకున్నదో అవుద్ది. ఇక్కడ అదే జరిగింది ఇక్కడ. సో పెద్దిరెడ్డి చేసిన పాపాలు అన్నీ ఇన్ని కాదు, ఇదొక్కటేనా? గతంలో రెవెన్యూ సబ్ డివిజన్ ఆఫీసులో ఫైళ్లు కూడా తగలబెట్టించినటువంటి పరిస్థితి. ఎందుకని? గతంలో ఫ్రీ హోల్డ్ భూముల వివరాలన్నీ బయటపడతాయేమో, ఇవి బయటపడితే ఎక్కడ తన మెడకు చుట్టుకుంటుందని చెప్పి సబ్ కలెక్టర్ ఆఫీసు కూడా దహనం చేసినటువంటి పరిస్థితి. సరే, ఆ కేసు కూడా ఇంకా నడుస్తుంది అనుకోండి, అది వేరే విషయం. సో మొత్తంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతి సామ్రాజ్యం బయటపడింది, అక్రమ సామ్రాజ్యం బయటపడింది. చివరికి అటవిని కూడా వీళ్ళు వదలలేదు. కానీ ఒక్క వైసీపీ నేత నోరు మెదపట్ల. జగన్మోహన్ రెడ్డి ఎందుకు నోరు మెదపట్ల? జగన్మోహన్ రెడ్డి చెప్పొచ్చు కదా, ఈ 32 ఎకరాలు ఎలా వచ్చిందో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జగన్మోహన్ రెడ్డి చెప్పొచ్చు కదా. పోనీ చెప్పడు. కొని అంటే అడవిని ఆక్రమించుకుంటే వీళ్ళేదో సొంత ఆస్తిలాగా ఫీల్ అవుతారు దీన్ని. అదే ఒక సెంటు భూమి ఏ టీడీపీ నేత జనసేన నేత ఆక్రమించుకుంటే వైసీపీ సాక్షిలో పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి రాస్తారు, ఆక్రమించుకున్న టీడీపీ జనసేన నేతలని. ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించుకుంటే ఇదేమో పవన్ కళ్యాణ్ కక్ష సాధింపని రాస్తారు. పవన్ కళ్యాణ్ కక్ష సాధింపంటే ఆయన ఆధారాలు చూపించమని అడిగాడు కదా. ఒరే బాబు, ఆ 32 ఎకరాలకు మీ దగ్గర పట్టా ఏమైనా ఉంటే చూపించండి అన్నారు. చూపించండి. ఎస్, ఈ 32 ఎకరాలు కూడా మాదే. వదిలేస్తాడు పవన్ కళ్యాణ్. అప్పుడు పవన్ కళ్యాణ్ తప్పని ఒప్పుకుంటాడు. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? లేవు.
సో మొత్తంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతి సామ్రాజ్యం ముఖ్యంగా అడవిలో సాగిస్తున్నటువంటి ఈ దందా మొత్తం కూడా బయటపడింది. ఖచ్చితంగా త్వరలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఎవరెవరో ఇందులో ద్వారకానాథ్ రెడ్డితో పాటు మిథున్ రెడ్డితో పాటు ఎవరైతే ఇందిరమ్మ అనే వ్యక్తి ఉందో సో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా కేసుల్లో ఇరుక్కోవడం ఖాయం. త్వరలోనే అరెస్టుల వరకు కూడా వెళ్తాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా అరెస్టు చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే అటవీ భూములు ఆక్రమించుకోవడం అనేది అత్యంత తీవ్రమైనటువంటి నేరం. అధికారం ఉంది కదా అని చెప్పి ఆక్రమించుకుంటామంటే కుదరదు. అడ్డంగా దొరికిపోయినటువంటి పెద్దిరెడ్డి మెడకు ఈ ఉచ్చు అయితే బలంగా బిగుసుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.